నీ హృదయంలో సంతోషం, నీ కుటుంబంలో సంతోషం, నీ ప్రతి మనుగడలో సంతోషం ఉంటుంది. సంతోషం కావాలి కదా. అప్పుడు సత్యప్రభు ఆరాధించము కాక. చెప్పండి. సర్వోన్నతుడా మీకు వందనాలు. మనందరం ఇప్పుడు ఎంతో విలువైన సమయం కలిగి వచ్చాము. ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించాం. కానీ దేవుడికి ఇష్టమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? మన హృదయపూర్వకంగా మనసారా స్తుతిస్తే మన స్తుతుల మీద సింహాసనాసీనుడై ఆ దేవాది దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరు అన్ని మనసులుగా ఉండకుండా హృదయాలు విప్పి నోళ్ళు తెరిచి ఆ దేవాది దేవుడిని మనం స్తుతిద్దాం, కీర్తిద్దాం, ధ్యానిద్దాం. ఎవరు అన్ని మనసులుగా ఉండదు, మన హృదయపూర్వకంగా ఆయన మనం ధ్యానిద్దాం. యేసయ్యా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, యెహోవా దేవా మీకు వందనాలు, మా యేసయ్య మీకు వందనాలు. నాయన ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీసుకోగలం నాయన, మీ ప్రేమకు మేము ఏమి ఇవ్వగలం నాయన తండ్రి. బిడ్డలారా ఎవరు అన్ని మనసులుగా ఉండగా హృదయపూర్వకంగా దేవాది దేవుడిని మనం స్తుతిద్దాం. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను చెప్పిన గొప్ప తండ్రి. మన మధ్య సింహాసనాసీనుడై, ధవళ సింహాసనం మీద ఆసీనుడై నేను నీ కోసం నా కోసం నిన్ను నన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి మన మధ్య సింహాసనాసీనుడై నా దేవాది దేవుడిని మనం స్తుతిద్దాం, కీర్తిద్దాం. యేసయ్యా సర్వోన్నతుడా స్తోత్రం. ఎందుకంటే నాయన తండ్రి మా పాపాలను కడిగిన గొప్ప దేవానికి వందనాలు, మా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవ వందనాలు, శిలువల రక్తాన్ని కాచిన గొప్ప దేవ వందనాలు, ఎవరి రక్తాన్ని మా మీద ప్రోక్షించిన దేవ వందనాలయ్యా. ప్రేమించి నేను నాన్న తీర్చుకోగలను, నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలము నాయన తండ్రి. స్తోత్రమయ్యా యేసయ్యా. అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రం. కృపగల రాజా స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నీ ప్రేమ నాలో
కాలమునైనా తండ్రి మా స్తుతులు అర్పించడం తప్ప యేసయ్యా నీకు వందనాలయ్యా 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 తండ్రి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా నాయనా అయ్యా నాయనా బలమంది ఆశించడానికి వందనాలనైనా తండ్రి ఏ బిడ్డ అయితే ఏ కొదవతో ఏ బాధతోనైనా ఈ సన్నిధికి వచ్చి ఉందో మాకైతే తెలియదు కానీ హృదయ రహస్యాలు ఎరిగిన నా గొప్ప దేవాలైనా బిడ్డల యొక్క బాధలు నాయన వ్యాధులు తీర్చండి నాయన తండ్రి ఎవరైతే పరిపూర్ణంగా పూర్ణాత్మతో పూర్ణ మనసులో మిమ్మల్ని స్తుతించారో నాయన తండ్రి ఆ బిడ్డల యొక్క నాయన తండ్రి యేసయ్య స్తుతులను మీరు గాయకొని నాయన తండ్రి యేసయ్య మా స్తుతుల మీద మీరు ఆశీనుడైన నాయన తండ్రి మా మధ్యలో ఉండి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకు వందనాలు నాయన తండ్రి అయ్యా యేసయ్య మీ దయదాసులు ఇప్పుడు నిలవబెట్టుకోబోయిన నాయన తండ్రి యేసయ్య నాయన బిడ్డలు మీ నోటికి బూరగా వాడుకొని నాయన తండ్రి నాతో మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు మా హృదయాన్ని ఏమి హెచ్చరించాలనుకుంటున్నారు నాయన మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ త్వరలో తిరిగి రానైనా యేసే నామం పెట్టి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి అందరూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. చాలమ్మా పిల్లరా. లూకా గారు మత్తయి గారు సవివరంగా యేసు క్రీస్తు జన్మదినాన్ని గురించి రాశారు. అమ్మ ఒకసారి అందరూ నా వైపు చూసి జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మైక్ లేదు కదా. యోహాను గారు నర్మగర్భంగా యేసు క్రీస్తు జనన విధానాన్ని గురించి రాసేశాడు. ఏమి రాశాడు? ఆది యందు వాక్యం ఉండింది, ఆ వాక్యమే శరీరధారి అయి ఎక్కడికి వచ్చిందంట? మన మధ్య నివాసము. అంటే అర్థం ఏంటి? ఈ వాక్కు ఆది యందు వాక్కు, ఆ వాక్కు ఎవరనగా దేవుడు. ఆ దేవుడే శరీర రూపంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువుగా. అంటే యోహాన్ గారు మత్తయి గారు 2 అధ్యాయాల్లో రాసింది మొత్తం కూడా లూకా గారు మత్తయి గారు 2 అధ్యాయాల్లో రాసింది కూడా 2 వచనాల్లో చెప్పేశాడు యోహాన్ గారు. ఎందువల్ల తెలుసా? పరమజ్ఞాని ఈయన. ఎవరైనా ఎవరు అసలు యోహాన్ పత్రిక రాసింది? యేసుక్రీస్తుడా? వైద్యుడైన లూకా గారు వైద్యుడు. ఈయన ఇది బాప్తిస్మిచ్చి యోహాను రాసింది కాదు. నేను మొట్టమొదటి చెప్పాను చూడు మీకు. యేసు క్రీస్తు శిష్యుడైన యోహాను గారు. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? ఆయనే. పద్మాసు దీనిలో యోహానే. ఆయనే. ఈయన బాగా అయినండి. ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఎన్ని సువార్తలు రాశాడు ఈయన? 1 యోహాను, 2 యోహాను, అంటే మొత్తం ఎన్ని రాశాడు? 66 గ్రంథాల్లో చెప్పడమా? 5 గ్రంథాలు రాశాడు. పరమజ్ఞానినా. మీకు సంగతి తెలుసా? పరలోకానికి సజీవంగా ఉన్నప్పుడు, అంటే ప్రాణంతో ఉన్నప్పుడు, శరీరం ఇక్కడ వదిలిపెట్టి
ఆత్మ పరలోకానికి పోయింది యోహాను గారి. అవునా కదా? ఆలియా చెప్తాను ప్రకటనలా, నేను పరవశుడనై ఆత్మవశుడనై గడగడలాడుచు మోకాళ్ళు వంగాడట, పడిపోయాడట. ఆ యొక్క ధవళ సింహాసనము మీద ఆ దేవదేవుని ప్రకాశమానం చూచి, రాయలమా, ఆ దేవదేవుని ప్రకాశమానం చూచి నరుడు కదా భయకంపితుడై గడగడలాడుచు సాష్టాంగ నమస్కారం చేశాడు. అనగా ఈ లోకానికి మరలా ఆయన ఆత్మ వచ్చి శరీరధారిగా కొన్ని సంవత్సరాలు జీవించాడు. ఎంత అభిషేకం పొందాడు ఈయన, ఎంత ఆశీర్వాదం పొందాడు యోహాను గారు. ఇంకొకరు ఉన్నారమ్మా, ఇంకొకరు ఎవరమ్మా పరలోకానికి ఎత్తబడిందే? ఉద్యానం అనుకో, బాబా ఆయన వెళ్ళిపోయాడమ్మా. వెరీ గుడ్. పౌలు గారు తప్పండి కొడుతూ దేవుడు మాట్లాడతాడే. ఏలియా వెళ్ళిపోయాడు, మరలా రాలని. నేను చెప్పింది శరీరముతో మరలా లోకంలో జీవించిన వాళ్ళు ఇద్దరు. పౌలు గారు చప్పట్లు కొడుతూ దేవుడు మాట్లాడతాడే. మొట్టమొదటిగా యోహాను గారు పద్మస్ దీపంలో పోయినప్పుడు. తర్వాత ఆయన పౌలు గారు రాస్తాడు, ఒక మనుషుడు ఉండేను అంటే నేనని చెప్పుకోడు ఆయన. ఎప్పుడు ఆయన గర్వం లేదు. ఒక మనుషుడు ఉండేను, అతను 3వ ఆకాశమునకు ఎత్తబడేను. అది ఎంత చక్కనైన అనుభవం అది. అనగా మనమందరం పోవలసిన మార్గానికి, పోవలసిన రాజ్యానికి, పోవలసిన స్థలానికి దేవుడు కొంతమందిని తీసుకున్నాడు పర్మనెంట్గా. కొంతమంది పోయి చూసి వచ్చి మరలా దేవుడి సేవను జరిగించి తర్వాత మృతులయ్యారు. వాళ్ళందరూ లేస్తారు మహిమ శరీరులుగా. మీకో సగం చెప్తాయనండి. ఈ వాట్సాప్లో వచ్చింది, అది సత్యమో నాకు తెలియదు. కానీ ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. సరే, ఆమె సాక్ష్యం చెప్పింది కాబట్టి మనం సత్యమే అనుకున్నాం. నేను పరలోకానికి ఎత్తబడ్డాను, పరలోకంలో 12 గుమ్మాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఏముందో అంతా చెప్పేసిందాము. ప్రకటన గ్రంథంలో ఏముందో అమ్మా, ప్రకటన గ్రంథంలో ఏముందో అంతా చెప్పేసింది. నేను ఆ దేవదేవుని మహిమా స్వరూపం చూశాను, ఆ గొర్రెపిల్లను చూశాను. ఆ క్రీస్తు ప్రభువు మోకాళ్ళుని తండ్రి ఎదుట తన యొక్క చేతులలో ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చి, ఆ రక్తం బుడ్డిని పట్టుకొని నీకోసము నా కోసము విజ్ఞాపన చేయడం నేను చూశాను, విన్నాను. నేను పరలోక అనుభవాన్ని అనుభవించాను అని చెప్పింది. అది తప్పు అని మనం అనకూడదు. దేవుడు ఆ కృప ఎందుకీడు? పౌలేమన్నా మానవుడు కాదా? యోహాను మానవుడు కాదా? వాళ్ళిద్దరికి ఇచ్చిన కృప ఈ సహోదరి గారికి ఎందుకు ఇరు? నీకెందుకు ఇరు? నాకెందుకు ఇరు? దేవుడు ఏమన్నా పక్షపాత? దేవుడు పక్షపాతి కాడు. దేవుడు తప్పనిసరిగా ఆయన అందరినీ సమానంగా చూస్తాడమ్మా. కానీ ఇంకొక విషయంలో మాట చెప్పనా, ఆయన నిష్పక్షపాతి కూడా, నీతిపరుడు కూడా. ప్రైజెస్ ఇస్తున్నాడు. ఆటల పోటీలు పెట్టావు. అహల్యమ్మ, కుట్టి, మా పాప, అదో అనుపమ, వదిలే మీరు ముగ్గురే ఒక జట్టుగా బరిగేస్తున్నారు. నేను రెఫరీని, నాకు కుట్టి అంటే ఇష్టం. అందువల్ల వెనకొచ్చిన ఆమెకు నేను ప్రయత్నిస్తే మీరు ఏమనుకుంటారు? ఎంత పక్షపాతం చూపించండి పాస్టర్ గారు అనుకోరమ్మా. అనుపమ నువ్వైతే పుష్కిది అనేస్తావు. అసలు ఏది మావా వెనకొచ్చిన దాన్ని నువ్వు నాకు ఈకున్నా, దేవుడు కోపం కదా. మరి దేవుడైతే అందరూ ఒక చూస్తే ఎట్లా చూడ. ఆయన నీకు ఇచ్చే బహుమానం వేయరాడ. మా ఏ కష్టపడకుండా, ఏ కష్టం లేకుండా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా. దేవుణ్ణి ఆరాధిస్తే ఇప్పుడు పోలీసులు వచ్చారు ఎక్కడికి, ఎందుకో చెప్పరా? పోలీసులు వచ్చారు ఎక్కడికి, నేను లాస్ట్లో చెప్తా. ఇప్పుడు ఈ విధంగా బహిరంగంగా దేవుని సువార్త చెప్పకుండా కొన్ని దేశాల్లో చెప్తే చంపేస్తారు.
ఎక్కడో గడగడ వణుకుతూ దేవుణ్ణి ఆరాధిస్తా ఆ సైనికులు వస్తే ప్రాణాలు అర్పించారు కదా, వారికి ఒకే స్థానము నాకు ఒకే స్థానం ఇస్తే ఎట్లమ్మా? దేవుడు పక్షపాతి కాడా? లేదు 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 లేదు. ఆయన ఎవరికి ఇవ్వవలసిన జీతం వాళ్ళకి ఇస్తారు. తప్పని ఎవరికి ఇవ్వవలసిన జీతం వాళ్ళకి ఇస్తాడు. నువ్వు ఎంత కష్టపడితే కదా అంత డబ్బులు వచ్చేది. కష్టపడకుండా డబ్బులు ఎట్లా వస్తాయి? మన దగడ వల్ల నాయన అంటున్నాడు నన్ను, నీకేమో ఎవరా కూర్చుంటావో 1,00,000 డబ్బులు వస్తున్నాయి బాగా జల్సాడు. నేను చెప్పిన, మరి బాబు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు 8వ క్లాసు 9వ క్లాసు 10వ క్లాసు కావిలో చదివాను, పురుగులను తిన్నాను, నాకు ఛార్జీకి డబ్బులు లేక పెట్టి నెత్తిని పెట్టుకొని 25 కిలోమీటర్ల చిన్న ప్రాయంలో నడిచి వచ్చాను, కాళ్ళకి చెప్పులు కూడా లేవే, ఆ కష్టం నువ్వు పడలేదు కదా అన్నా నేను. అయ్యోరా నిజమే, అయ్యోరా నేనేదో ఆ పక్కనే మన వాళ్ళు ఉండి, నీకెందుకు మావా, వాళ్ళు ఎంత కష్టపడితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళు రిటైర్ అయ్యారు, డబ్బులు వస్తాయి, ఎవరికా నవ్వుకోవడానికి అనుకున్నాను నేను చెప్తున్నా. కాబట్టి కష్టపడేది ఇప్పుడు మేము కూర్చుంటే డబ్బు ఇస్తున్నాం లేదు. ఆ రోజులు అంత కష్టపడ్డాము. పురుగుల మా ఉప్పుకొని ఊపుకుంటే పక్కకి నెట్టేసి కిందకి ఆ గెంజి పోసి మిగిలిన తినవు, ఎందుకంటే ఆకలి. ఏమి ఇంటికాడ ఉంటే మా రాయలమ్మలాగా జలసాగా నేను కూడా తిన్నా రాయలమ్మ. మా ఇంట్లో ఎట్లాంటి ఆహారం ఉంటుందా? మా ఇంట్లో ఉన్న ఎప్పుడూ మటను చికెను చేపలే మా ఇంట్లో. అడుగు మా ఉదయం అడగండి చెప్పద్ది. మా ఇంట్లో అట్లాంటి ఆహారం, దాన్ని వదిలిపెట్టుకొని ఎందుకు పోయాను? కష్టపడబట్టి కదా దేవుడు ఈరోజు ఇసుకొని ఇచ్చాడు. మరి మనం కూడా భక్తిలో కష్టపడితే కదా, దేవుని ఆలయానికి టయానికి వస్తే కదా, దేవుని ఆరాధిస్తే కదా, దేవుని స్తుతిస్తే కదా, దేవుని కోసం సమయాన్ని వినియోగిస్తే కదా దేవుడు నీకు సరైన స్థితినిచ్చేది. కష్టపడకుండా కూడా రక్షణ వసతులు అనుకుంటే కుదరదు. చప్పట్లు కొట్టు దేవుడు మైపట్టాలి. కష్టపడాలి. హలో చెప్దామా? కష్టే ఫలి అన్నాడు ఒక ఆయన. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ప్రార్థనలో కష్టపడండి, కన్నీటితో ప్రార్థించండి, మోకాళ్ళుని ప్రార్థించండి మోకాళ్ళు ఉండగలిగితే, లేదా కూర్చొనైనా ప్రార్థించండి, గడగడ వణుకుతూ ప్రార్థించండి, శక్తి లేకపోయినా దేవుని స్తుతించండి. అప్పుడు యేసయ్య ఇచ్చే బహుమానాలు చాలా గొప్పగా ఉంటాయి ప్రియులారా. లోకం కోసం వ్యర్థంగా చెమటలు గారుస్తావు, లోకాశల కోసం వ్యర్థంగా జీవితాన్ని గడుపుతావు. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు, శూన్యమే. ఏమన్నా తీసుకొని పోతావా? మా మేడం మేమీ తీసుకోపోయింది, ఏమీ తీసుకొని పోలే. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే ఆలయంలో క్రిస్మస్ 21వ తేదీ వచ్చిందంటే 22వ తేదీ అయ్యా ఆమె సంతోషం. ఏమన్నా తీసుకో, ఎంత డబ్బు ఆమెకి, ఎంత డబ్బు వచ్చింది, ఏం తీసుకోపోయింది? ఏమీ లేదు, ఉత్త చేతులు కాలికి ఒకటి మాత్రం తీసుకుని వెళ్ళింది. ఒకటి మాత్రం దేవుని దగ్గరికి. అదేంటో తెలుసా? ఆమె చేసిన ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. నేను ఒక భర్త భార్య గురించి సాక్ష్యం చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అసలు భర్త ఎవరు చెప్తే కరెక్ట్ అయిన సాక్ష్యమా? మీ ఆయన గురించి ఎవరు చెప్పాలా? నువ్వు చెప్తే అది కరెక్ట్ అయిన సాక్ష్యం. ఆయన అంతేనా కదా? మీ ఆయన గురించి అన్నీ తెలిసింది ఎవరికి? నీకే. నీ గురించి అన్నీ తెలిసింది మీ ఆయనకే. పరాయోళ్ళు ఏమని చెప్పుకోవచ్చు అంటే మన సాక్ష్యం తెలిసిన వాళ్ళు. అలాగే నా భార్య సాక్ష్యం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. దేవుని దగ్గరకు ఒక గొప్ప బహుమానం పొందడానికి పోయినాను. ఈ లోకంలో సంపాదించింది ఏమీ తీసుకోవాలే. ఈ లోకంలో దేనికోసం నువ్వు తపన పడుతున్నావో, దేనికోసం నువ్వు ఆంక్షలు పడుతున్నావో, దేనికోసం నువ్వు శ్రమ పడుతున్నావో అవేవి కూడా నీతో రావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమీ నీతో రావు. నీతో వచ్చేది నువ్వు చేసిన భక్తేనమ్మా. నువ్వు ఆలయానికి వచ్చి గడుపుతావు చూడు ప్రియా, ఆ సమయమే నీతో వచ్చేది. లోకంలో వ్యర్థంగా గడిపిన సమయాలు ఏమి కూడా లెక్క కట్టాడు దేవుడు. మన లెక్కలు రాసే పుస్తకం ఒకటి ఉందా లేదా? ఒకటే లెక్కలు రాసే పుస్తకం ఉందాడా? సార్ నీ లెక్క ఎంత అయింది సార్ అంటారు కదా. అమ్మా నీ లెక్క ఎంత అయింది? ఈ లెక్క కొట్టేసుకుంటావు, ఆ లెక్క కొట్టేయలేవు.
ప్రియా ఈ లెక్క కొట్టేస్తాం. ఆయన కంటే లెక్క అధికారం ఊరుకుంది, ఏసైకి మాత్రం ఉంది. హలో చెప్పండి ఒకసారి. ఎన్ని లెక్కలు రాసినా సాతాను కాడు. నీ మీద ఎన్ని అభియోగాలు వేసినా, నువ్వు ఎంత చెడ్డదానివి, నువ్వు ఎంత చెడ్డవాడివి, నువ్వు లోపంలో తిరిగా, నువ్వు అది చేసావు ఇది చేసావన్నా, ప్రేమామయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మరి లెక్క కొట్టేయడానికి వచ్చేదమ్మా ఆయన. తప్పని అమ్మా మన మీద సాతాను మోపిన అభియోగాలను కొట్టేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్టమస్. అదే క్రిస్టమస్, అదే ఆనందం. కాబట్టి క్రిస్టమస్లో ఉన్న ఆనందం మరి ఎక్కడ లేదు. దేవుని ఆరాధించడంలో ఉన్న ఆనందం ఈ లోకంలో ఎక్కడ రాదు. ఈ ఆనందం నిత్యము నిలుస్తుంది. ఇక్కడ ఏం రాస్తుంది? ఆయన నిత్యుడవు తండ్రి. ఏం రాస్తుందమ్మా? ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఎవరు? ఆది యందు వాక్యముగా ఉండి, ఆ వాక్యమే దేవుడై ఉండి, ఆ దేవుడే శరీరధారికి లోకానికి వచ్చాడు కదా. ఆయన ఇచ్చేదేంటి? నిత్య జీవము. రెండేమిస్తాడు? ఏమిస్తాడు? కొట్టి వెలుగై ఉండెను అంటాడు. ఈజ్ ద లైట్, ఈజ్ ద లైట్. వెలుగు అంటే మానవీయ జీవితము చీకటి మయమే, కష్టాల మయమే, కన్నీటి మయమే, కడగండ్ల మయమే. లోకంలో ఈ లోకంలో మనకి ఏమి మన అన్ని బాధలే కదమ్మా. సంతోషం, నిజమైన సంతోషం ఎవరికైనా ఉందా అంటే అసలు ఆ నిజమైన సంతోషం అనే మాటకి అర్థమే తెలియదు చాలా మందికి. వేల కోట్ల రూపాయలే లోకంలో, ధనధాన్యములు, మణిమాణిక్యాలు, ఒక ఉన్నతమైన పదములు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లరా, ఓ భక్తుడు అమెరికా సంయుక్త రాష్ట్రానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేవాడు. వాళ్ళ నాన్నమ్మా చెప్పులు కుట్టేవాడు. అబ్రహాం లింకన్ నాన్న చెప్పులు కుట్టేవాడు. అబ్రహాం లింకన్ గారంట ఒక దినం అధ్యక్షుడైన తర్వాత ఒక పెద్ద సభ పెట్టాడంట. ఆ సభలో మాట్లాడుతూ ఉన్నాడంట. వాళ్ళ నాన్న దగ్గర బూట్లు కుట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బూట్లు వేసుకొని ఒక ఆయన వచ్చాడంట. వాడి కడుపులో పడిపోతుందంట. వాడన్నాడంట, అబ్రహాం లింకన్, మీ నాయన కుట్టిన బూట్లు ఇదిగో నేను వేసుకొని ఉన్నా. నువ్వు ఒకవేళ ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ ఏమైనా కనపడుతున్నావే, ఇగో ఎటు చూపించాడు కాలు పైకి ఎత్తి. దానికి ఆయన అధ్యక్షుడు కదా, వెంటనే అతన్ని యావజ్జీవ కారాగార శిక్ష కాదు కదా, చంపేయచ్చు. ఒక ఆర్డర్ ఇస్తే అప్పటికే అందరూ కళ్యాణం చేశారంటారే. ఏందిరా అధ్యక్షుడు? అమెరికా దేశంలో అధ్యక్షుడికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయేమో. ఆడ ప్రధానమంత్రి వెంటనే సైన్యాధిపతికి ఆర్డర్ చేయొచ్చు, అంత అధికారం ఉన్నాయి. ఆయన అన్నాడు, అబ్బా అబ్రహాం లింకన్ గారు గొప్ప మనసు చెప్తున్నా మీకు నేను. అబ్రహాం లింకన్ అన్నాడంట, అయ్యా ఒకసారి పైకిరా. ఆయన పిలిచి షూస్ తీయ్యా. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఆ షూస్ తీసి అయ్యా మీరు కొట్టుకో, పక్కన మీరే పర్వాలేదు. ఈ షూలు ఎప్పుడైనా మా నాన్న పుట్టిన షూ ఇది, నాకెంతో గౌరవం. ఈ షూలు ఎప్పుడైనా తెగిపోతే నా దగ్గరికి తీసుకురాయ, నేను కుట్టిస్తాను. నేను మా నాన్న దగ్గర షూస్ కుట్టేసుకోవడం నేర్చుకున్నాను. చెప్పండి కొట్టుకునే అలాంటి ఆయన కాబట్టి కదా మనం స్మరించుకుంటున్నాం. ఒక మానవుడు ఎంత గిచ్చుకున్నాడు, వాడు ఏమైపోయాడు? ఆ గర్వపడ్డవాడు, గర్వపడ్డ వ్యక్తి ఏమైపోయాడు? సాష్టాంగ నమస్కారం చేసి గిలగిలగిలగలు కొట్టుకుంటా ఓవోలు పెట్టి ఏడుస్తూ వెళ్ళి సిగ్గుతో తలంచుకొని వెళ్తున్నాడట. అంతే కదా. నేను పోయిన వారం కూడా చెప్పా, బుధవారమో శుక్రవారమో
ఎవరైనా ఏమైనా ఒక మాట మనల్ని మీరు పట్టించుకోవద్దు, తలకాయ ఉంచుకోండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఎవడక్క అడిగే కదా అనుకోని అనుకున్నాడు వాళ్ళ నోరు ఏడిపోద్ది. మనకేమి, మనము ఎదురు మాట్లాడకూడదైతే వాళ్ళు ఆ ప్రతిఫలం అనిపించారు. దేవుడు అంటాడు పగ తీర్చుంట నోరంతో అంటాడు. రాయలమ్మా నువ్వు దగడాలి బాబాకు, వయసు అయిపోయింది, మాటలు వస్తాయిగా, వయసు అయిపోయినా మాటలు కూడా మాట్లాడు. అనుకోని నువ్వు అనుకోలే, నువ్వు ఎప్పుడు నవ్వుమో అందరూ స్నేహితులే నీకు, నాకు తెలుసు. అంత మంచి మనసు మన సర్వం అందరూ. ఎందుకంటే మనం యేసయ్యను ఆరాధించేవాళ్ళమమ్మా. యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపించాలిగా, యేసయ్య ప్రేమను వాళ్ళకి చూపించాలిగా. దేవుని ప్రేమను చూపించకుండా దేవుని మాటలు చెప్పలేదు, దేవుడిని ఆరాధించడం ఎందుకు? అబ్రహాం లింకన్ గారు ఎవరు? ఒక దైవ భక్తుడు. వాళ్ళ నాన్న యేసయ్యను ఆరాధించేవాడు. కాబట్టే అంత ఉన్నతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి తగ్గిస్తే ఏమన్నాడు? అవునయ్యా అన్నాడు. ఇంకా తగ్గించుకున్నాడు. అక్కడ ఏమైంది? ఆయన హెచ్చించబడ్డాడు. ఆకాశం అంత ఎత్తుగా ఎదిగిపోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆదియందు ఉన్న దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఒక 3 మాటలు చెప్పుకొని మనం ఈ ఆరాధన ముగించుకుందాం. 3 మాటలు. ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది మనందరికీ తెలుసు బాగా. ఎందుకు వచ్చాడమ్మా? నశించిన దానిని చెప్పండి. కంఠస్థ వాక్యాలు మాత్రమే ఎక్సలెంట్గా చెబుతాం. కానీ ఇంకా మనలో చాలా నశించిపోయి ఉన్నాయి, ఇంకా బతకాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ బతికిని అని ఉడని చేయతండి. మీరు ఎత్తలేము, నేను ఎత్తను, నాలో కూడా ఇంకా ఉన్నాయి. మనలో బ్రతకాల్సి ఉన్నాయి, క్రీస్తు వెలుగు పొందాల్సి ఉన్నాయి, చీకటి కార్యాలు కొన్ని ఉన్నాయి. మాట మాత్రం చక్కగా చెప్తాం, కంఠస్థ వాక్యం చెప్తాం. అది మనలో నెరవేరిందా లేదా? దేవుడు అది చూస్తాడమ్మా. నశించిన దానిని, ఏం నశించింది నీలో? ఏం నశించింది? ఓర్పు నశించింది, ప్రేమ నశించింది. ఇంకా మీకు నేను ఒక దైవజనుడిగా చెప్పాలంటే ప్రార్థన నశించింది. సరైన సమయం దేవుడికి ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావు, బిడ్డల కోసం ఇస్తున్నావు, భర్త కోసం ఇస్తున్నావు. కానీ అవేవి నీతో రావు. అమ్మా చాలా సీరియస్గా చెప్తున్నా. అంటే ఇవ్వద్దు అని కాదు నేను చెప్పడం, దేవుడి కంటే అధికంగా ఇవ్వద్దు. దేవుడు ఆరాధన పెట్టుకొని నేను ఆయన కాడున్నా, నేను అది ఆ పని డ్యూటీ ఈరోజమ్మా దేవకికి శ్రీరమ్మకి, అది డ్యూటీ, గవర్నమెంట్ డ్యూటీ తప్పించుకోలేరు. కానీ ఇంట్లో వాళ్ళ డ్యూటీ మళ్ళీ పోయి చేయకూడదా? రాయలమ్మా చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, కానీ చెయ్యవు. సాతాను వాడు ఏం చేస్తాడు? ప్రియా ఏం పోతావులే, రోజు నీ వాక్యమే కదా, రోజు వాడే అదే నశించిపోయింది. జీవం లేదు, చీకటికి ఆస్కారం ఉంది హృదయంలో, లోకానికి ఆస్కారం ఉంది. లోకాశలకు లోబడిపోతున్నావు, శరీరాశకు లోబడిపోతున్నావు, నేత్రాశకు లోబడిపోతున్నావు. దేవుని కృపను నువ్వు పొందలేకపోతున్నావు. హలో చెప్తామా? పెద్దగా ఇంకోసారి చెప్పండమ్మా, ఇంకోసారి చెప్పండి. నశించిన దానిని వెతకి రక్షించడానికి, అయ్యా నాలో సహనం నశించింది ప్రభువా, అయ్యా నేను గంట సేపు ప్రార్థన చేస్తానన్నా చేయలేకపోతున్నాను ఆయన, వారం ఆలయానికి వస్తానన్నా రాలేకపోతున్నాను ఆయన. రాలేదు ఎందుకు? ఒక్క సొల్లు కబుర్లు, సాతానులో పడిపోయినా అందుకొని రాలేదు. అది నిజమైన మాట. సాతానికి లోబడ్డవాడు దేవుని ఆలయానికి రాడు. ఎందుకమ్మా? సాతాను గాడికి భయం. దేవుని ఆలయానికి ఆయన బిడ్డలు వస్తే ఎక్కడ వాడికి ఎందుకు తిరుగుతాడని ఏదో ఒక డబ్బా పెట్టి ఇంట్లో ఆపేస్తాడు. అది తలనొప్పో మొలనొప్పో మరి ఏ నొప్పో నాకు అర్థం కాదు. ఆడుంటే తగ్గదా? ఇక్కడ ఎలా తగ్గిపోతుంది? సపరేట్ పడుతుంది, దేవుని భయపడుతుంది. ఇక్కడికి రండి శాంతి దొరుకుతుంది, ఇక్కడికి రండి
సమాధానం దొరుకుతుంది, ఇక్కడికి రండి సంతోషం దొరుకుతుంది, ఇక్కడికి రండి యేసయ్య దగ్గర బహుమానం దొరుకుతుంది. హల్లెలూయా హల్లెలూయా. రెండవది, ఆయన బహుమానంగా ఈ లోకానికి అమ్మా ఇవ్వబడ్డాడు. యేసయ్య పుట్టాడా వచ్చాడా? యేసయ్య పుట్టాడా వచ్చాడా? పోయిన వారం కూడా నేను ఒకసారి చెప్పా, మీరు మర్చిపోతాను. ఆయన పుట్టలే, పుట్టాడు అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు లేనోడు పుట్టడం. చిరంజీవి పుట్టాడు, వాళ్ళ అమ్మగారు లేడు. చిరంజీవి ఇంతకుముందు జన్మలో ఉండాడా? నేను పుట్టాను మా అమ్మకంటే ఎంకమ్మ గారికి పోషణకి, నేను ఇంతకుముందు ఉండాను లేదు కాబట్టి పుట్టా. యేసయ్య పుట్టడం కాదు, ఆయనకై ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి బాగా హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, యేసయ్య పుట్ల. అసలు మీకు ఒక రహస్యం చెప్పినా, ఈ డిసెంబర్ 25వ తేదీ ఒక రాజు, ఆయన పేరు ఆయన చరిత్ర అంతా చెప్తా, ఒక దేవతను ఆరాధించడానికి పెట్టిన తేదీ ఇది. అమ్మో, ఒక దేవతని ఆరాధించడానికి పెట్టిన తేదీ తెలుసు కదా నీకు. ఆ హిస్టరీ నా దగ్గర ఉంది, పెడతా మీకు, చదవండి, అందరికి పెడతా, మన టీవీస్లో పెడతా, చదవండి. ఒక దేవతారాధన చేయడానికి ఒక రాజు ఈ తేదీని పెట్టి దేవతారాధన జరిపించాడమ్మా. అయితే 3వ శతాబ్దంలో ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంటే, అరే మట్టితో చేసిన ఆ యొక్క దేవతను, ఆ విగ్రహాన్ని ఆరాధించడం ఎందుకు, అసలు నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా అని చెప్పి ఆయన యేసుక్రీస్తు జన్మం గురించి విన్నాడు. అదే దేశంలోనే కదా, రోమా సామ్రాజ్యంలోనే కదా. రోమా సామ్రాజ్యంలో యేసయ్య హిస్టరీ అంతా ఉంది. అంతకుముందు రాజులందరూ కూడా నీరో చక్రవర్తికి వరకు క్రైస్తవులను చంపేశారు, యేసయ్యని ఆరాధించే వాళ్ళు చంపేశారు. ఈయన వచ్చాడు, ఈ డిసెంబర్ 25 దేవతారాధన చేస్తూ ఉండాడు. ఈయన వచ్చిన తర్వాత ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడట. అమ్మా, ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ ఒక దేవుని నమ్మిన బిడ్డ ఆ రాజుకి ఎదురుగా వచ్చి బయటికి చెప్పుకోవాలా. అప్పటికి కూడా భయమే, అయ్యా నీకు విజయం రావాలంటే నేను ఒక్క చిన్న మాట చెప్తా, ఏమనుకోకుండా వినండి. మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆ పక్కుండే రాజు మీకంటే 6 వంతులు బలవంతుడు, 6 వంతులు సైన్యం ఎక్కువ ఉంది. నీ కాడ 1000 ఉంటే వాడి కాడ 6000 ఉంది. అంత గొప్ప సైన్య బలం కలిగిన వాడు. మన రోమా సామ్రాజ్యము అది ఎప్పుడు కూడా సూర్యాస్తమయం లేని సామ్రాజ్యం అని అంటారు. అదే బ్రిటిష్లు అంటారు ఇప్పుడు కదమ్మా. అంటే సూర్యాస్తమయం లేదంటే అర్థమైంది. దానికి ఒక్కసారి ఆలోచించండి, ఏం చెప్పండి. అంటే విజయం అపజయం కాదు, ఒరిజినల్గా చెప్పు. ఇప్పుడు మనకి ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, భూమి తిరుగుతుందా, సూర్యుడు తిరుగుతుందా? భూమికి ఆ వైపు ఇప్పుడు ఏమొచ్చింది, చీకటి వచ్చింది. అంటే భూమి ఆ వైపు ఈ వైపు కూడా ఒకే పరిపాలన కింద ఉంది. అప్పుడు సూర్యాస్తమయం లేని రాజ్యమే కదా. ఒకవేళ కొత్త రాజ్యంలో సూర్యుడు లేకపోతే ఇంకొక రాజ్యంలో ఉన్నాడు కదా, అదే అక్కడ కూడా ఆయనే కదా రాజు. అలాంటిది రోమా సామ్రాజ్యం. రోమీలు అప్పుడు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా వారి చేతి కింద ఉండింది. ఆ రాజు వేరే రాజు దగ్గరకు బలహీనమైపోయింది రోమా సామ్రాజ్యం. వేరే రాజు యుద్ధానికి రమ్మంటున్నాడు, వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయ్యా యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి మీరు వెళ్ళండి, మీకు విజయం కలుగుద్ది. నిజమా? నిజమే, నేను వచ్చేవాడికి నువ్వు ఇక్కడే ఉండరా అన్నాడ. ఉంటానయ్యా, నాకు కానీ విజయం రాకపోతే నేను చంపేస్తా, నీ వంశాన్ని అయ్యా ఇదిగో నా వంశావళంతా నీకు ఇస్తా, నన్ను చంపేసేయి, నేను ఇక్కడే. అప్పుడు ప్రతి ఒక్క
డాల్ మీద, ప్రతి డాల్ మీద SJ అని రాశాడండి, జీసస్ అని రాపించి. సైనికులు అప్పుడు డాలు కత్తిలో ఉండేవి. ఇప్పుడులాగా పిరగులు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటే 7 మిసైల్ వేస్తే వాళ్ళు ఆడ వెళ్ళిపోతారు. అప్పుడు అట్లా కాదు, ఎదురెదురుగా కొట్టుకునేది ఒకరికొకరు. అమ్మ ఆ విధంగా యుద్ధానికి వెళ్తే విజయం ఇస్తే ఆ రాజా తిరిగి వచ్చి యేసుక్రీస్తు జన్మదినాన్ని 25గా ప్రకటించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది ఏదైతే మనకేమి, ఆయన పుట్టింది వాస్తవం, ఆయన పెరిగింది వాస్తవం, ఆయన నీ కోసము నా కోసము శ్రమ పడింది వాస్తవం, గురుడి వారిని బాగు చేసింది వాస్తవం, కుంటి వారికి కాళ్ళు ఇచ్చింది వాస్తవం, చనిపోయిన రాళ్ళను బ్రతికించింది వాస్తవం, సముద్రము తుఫాను గద్దించింది వాస్తవం. అమ్మా ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు, 5,000 మందికి ఆహారం పెట్టింది వాస్తవం. ఆయన చేసిన కార్యాలన్నీ వాస్తవం. ఆయన శిలువ మోసింది వాస్తవం, శిలువపై మరణించింది వాస్తవం, సమాధి చేయబడింది వాస్తవం, లేపబడింది వాస్తవం, 40 దినాలు లేచి అందరికీ కనబడింది వాస్తవం. కాబట్టి వాస్తవమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. అందుకే మన దేవుడికి ఒక పేరు ఉంది. కుట్టి చెప్పగలవా? మన దేవుడికి పేరు ఉన్నవాడు, చాలా పేర్లు ఉన్నాయిలేమ్మా, కానీ ప్రస్తుతానికి దీన్ని నేను చెప్పే సందర్భానికి ఉన్నది. మన దేవుడు ఎలాంటి వాడు? ఉన్నవాడు అన్నవాడు. ఇంకో మాట చెప్పండి, ఆదియో అంతం. ఇంకో మాట చెప్పండి, మొదటివాడు కడపటివాడు, నిన్న నేడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ అదృష్టం మనకు కలిగింది. లోకంలో ఎంతో మందికి లేదు. లోకంలో ఏమున్నా అంతా సోనే అనుకోమా, దిగులు పడగాము. వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి మేళ్ళు ఉన్నాయి, వీళ్ళకి మేళ్ళు ఉన్నాయి, నాకు మేళ్ళు లేదు. ఎన్ని ఉన్నోడైనా అన్నీ వదిలేసి పోతుంది. పరలోక రాజ్యంలో మేడ కోసం దిగులు పడవు, పరలోక రాజ్యంలో స్థానం కోసం ప్రార్థన చేయి. పరలోక రాజ్యంలో ఆ ప్రభు ఇచ్చేది నిత్యం ఉంటుంది. మన బిడ్డలు మనము దేవుని రాజ్యంలో ఉండడం కంటే ఈ లోకంలో మరి ఏది కూడా మనకు అవసరం లేదు. చప్పట్లు కొడుతూ దేవుని వైపు పొందాం. హల్లెలూయా. 2 చెప్పాను. మొదటి ఏం చెప్పాను? నశించినోటిని బతికించుకోండి. రెండోది ఏం చెప్పాను? ఆయన బహుమానంగా లోకానికి ఇవ్వబడ్డాడు. కాబట్టి క్రిస్మస్ రోజు ఏ పేదలకి ఎంత బహుమానం ఇస్తున్నారో నాకు చెప్పాలి. మీరు ఉన్న దాంట్లోనే మాకేమీ లేదు అనవద్దు. ఆ మాట అంటే అసలు పోతాయి. 10 రూపాయలన్నా లేదా, 100 రూపాయలన్నా లేదా, 100 రూపాయలు 10 రూపాయలన్నా ఇవ్వకూడదా? నేను సంఘానికి ఏమంటాను, సంఘానికి దేవుడు ఇస్తాడు, మీరందరూ కూడా ఇస్తున్నారు. దేవుడు ఒక్కొక్కరి హస్తాన్ని బలపరుస్తాడు, కానీ ఇచ్చేది నేర్చుకోండి. ఎందుకో మన తండ్రి పరలోకం నుంచి తన స్వకీయ కుమారుణ్ణి మనకి బహుమానం ఇచ్చాడు. అసలు క్రిస్మస్ అనేది బహుమానం ఇవ్వడం అమ్మా. క్రిస్మస్ తాత ఏం చెప్తాను చెప్పండి? మా ఈ క్రిస్మస్ తాత ఉంచావులు కూడా నేను చెప్తా. అది ఎట్లా వచ్చాడు ఆయన, ఆ విషయం కూడా నేను మీకు చెప్తాను. చెప్తా ఉన్నా కానీ వ్యర్థమే. మీకు నా గొంతు పోయి ఈ వంటగా చెప్తాం. మీరు విని అవి రాసుకొని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే కదా. రెండవది ఆయన బహుమానంగా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది ఆయన వెలుగుగా వచ్చాడు. ఏది దీంట్లో ఉండే మాటలే నేను చెప్పాను. ఆది యందు వాక్యం ఉండేనో, వెలుగుగా నీకు వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది ఆయన నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. చప్పట్లు కొడుతుంది. ఈ 4 గిఫ్ట్లు ప్రభు నీకు ఇస్తే ఏ గిఫ్ట్నైనా సంపూర్ణంగా పొందడానికి మనం ప్రయత్నం చేయొద్దా? అయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చావు ప్రభువా, నేను నశించిపోయిన కొన్ని విషయాల్లో ఈ నూతన సంవత్సరం రాబోతుంది ప్రభువా, 26వ సంవత్సరం అయినా నశించిపోయిన నాలో ఉన్న
ఈ హ్యాబిట్స్ని, ఈ చచ్చిపోయిన వాటిని నేను బ్రతికించుకుంటాను ఆయన. నేను నీకోసం బ్రతుకుతా, నీకు సమయం ఎక్కువ ఇస్తానేవా, నీ ఆరాధనకు వస్తాను, నేను ప్రార్థిస్తాను, నేను స్తుతిస్తాను, లోకం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తానని ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకున్నాం కాక. యేసుక్రీస్తు ప్రభువారు బహుమానంగా మనకి ఇవ్వబడ్డాడు కాబట్టి మనకున్న దానిలో పేదలకు మనం సహాయం చేయము కాక. మూడవది, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చీకటి జీవితం మనలో ఉంటే వెలుగుగా మనం ఉండి, నువ్వు లోకానికి ఎట్లా ఉండాలన్నమ్మా? కొండ మీద పట్టడంలాగా ఉండాలా. నువ్వు దీపంలాగా, దీప స్తంభం మీద పెట్టిన దీపంలాగా ఉండాలా. బుట్ట కింద పెట్టిన దీపం. ఇప్పుడు క్రైస్తవులు అయిపోయారమ్మా. మా సంఘమే మా ప్రార్థన, మేము బయటికి పోం, బయటికి కనపడం. అచ్చా తప్పు. నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలా. యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మూడవది, నాలుగవది, ఆయన ఏమిచ్చాడు? నిత్య జీవము ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కావున పిల్లరా, ఆ నిత్య జీవాన్ని పొందుకునే రీతిగా ప్రభు దగ్గర మనం కన్నీటి ప్రార్థన విరిగి నలిగిన హృదయం కలిగి ఆ దేవదేవునికి సమర్పించుకున్నాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను కాక. ఒకసారి స్తోత్రం చెప్పండి మనసారా. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. వాక్యము నిమిత్తము మీ ఆత్మలో